Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా మంచి అవుట్ఫిట్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ యూ కెన్ సేవ్ సో మచ్ మనీ. కాబట్టి ఛానల్ అంతా ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో సమ్మర్కి అలాగే ఎండకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ చింపిరి జుట్టు. దీన్ని మనం ఇంగ్లీష్లో మెస్సీ హెయిర్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నా మాట ఎప్పుడు వింటావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో when will you listen to me or when will you listen to my words ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వడగాలి. సమ్మర్లో వస్తూ ఉంటాయి కదా, అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you, which is నేను ఇంకా మామిడి పండు తినలేదు లేదా మామిడికాయ తినలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఎప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ బాగా దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వు. సమ్మర్లో ఇది చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ఐ ఆమ్ వెరీ థర్స్టీ, సో ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ ఈ విధంగా చెప్తాం. ఐ ఆమ్ వెరీ థర్స్టీ అంటే నాకు చాలా దాహంగా ఉంది అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఆమ్ థర్స్టీ బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, కెన్ యూ గివ్ మీ సంథింగ్ కోల్డ్. ఐ ఆమ్ థర్స్టీ బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, కెన్ యూ గివ్ మీ సంథింగ్ కోల్డ్ అంటే నాకు దాహంగా ఉంది ఎందుకంటే నేను బయట నుంచి వచ్చాను, కాబట్టి నువ్వు నాకు చల్లగా ఏదైనా ఇవ్వగలవా అని. Another example is I didn't feel like drinking anything outside, so I drank all this water. I didn't feel like drinking anything outside, so I drank all this water. అంటే నాకు బయట ఏమీ తాగాలని అనిపించలేదు, అందుకే నేను ఈ నీళ్ళన్నీ తాగేశాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఈ టైంలో ఆయిల్ ఫుడ్ అస్సలు వద్దు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో ఆయిలీ ఫుడ్ అట్ దిస్ టైమ్. నో ఆయిలీ ఫుడ్ ఆర్ ఆయిల్ ఫుడ్ అట్ దిస్ టైమ్ ఈ విధంగా చెప్తాం. అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఈటింగ్ టూ మచ్ ఆయిలీ ఫుడ్ డ్యూరింగ్ సమ్మర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. ఆర్ ఈటింగ్ టూ మచ్ ఆయిలీ ఫుడ్ డ్యూరింగ్ సమ్మర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ అంటే సమ్మర్లో లేదా ఎండాకాలంలో ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తినడం అనేది మన బాడీకి అస్సలు మంచిది కాదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈటింగ్ ఆయిలీ ఫుడ్ ఆల్సో మేక్స్ యూ మోర్ థర్స్టీ. Eating oily food also makes you or makes us more thirsty అంటే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల మనకి చాలా ఎక్కువగా దాహం కూడా వేస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఈ రోజంతా ఎండలో తిరగాల్సి వచ్చింది లేదా ఎండలో నడవాల్సి వచ్చింది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో I had to walk around in the sun all day today. I had to walk around in the sun all day today ఈ విధంగా చెప్తాం. I had to walk around in the sun అంటే ఎండలో తిరగాల్సి వచ్చింది అని. Let's have some examples now. First one is the sun is rising day by day. The sun is rising day by day అంటే ఎండ రోజు రోజుకి పెరిగిపోతోంది అని. డే బై డే అంటే రోజు రోజుకి అని. Now the second example is your face has turned dark from being in the sun all day. Your face has turned dark from being in the sun all day అంటే నువ్వు రోజంతా ఎండలో ఉండటం వల్ల నీ ముఖం నల్లగా మారింది లేదా డార్క్గా అయ్యింది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎండకి ముఖమంతా ఎర్రగా అయ్యింది. ఇలా కూడా అవుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో మై ఫేస్ ఇస్ ఆల్ రెడ్ ఫ్రమ్ ద సన్. మై ఫేస్ ఇస్ ఆల్ రెడ్ ఫ్రమ్ ద సన్ ఈ విధంగా చెప్తాం. ఫ్రమ్ ద సన్ అంటే ఎండ వల్ల అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ there is no wind outside and it's very sunny, which is why my face looks like this. Or there is no wind outside and it is very sunny and that's why my face looks like this అంటే బయట గాలి లేదు అలాగే చాలా ఎండగా ఉంది అందుకే నా ముఖం ఇలా కనిపిస్తోంది అని.
Another example is traveling in the summer seems very difficult. Traveling in the summer seems very difficult. అంటే ఎండాకాలంలో ప్రయాణం చేయడం లేదా ట్రావెలింగ్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఈ ఎండలో వెళ్ళటం నా వల్ల కాదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ అప్ టు మీ టు గో అవుట్ ఇన్ దిస్ సన్. ఇట్స్ నాట్ అప్ టు మీ టు గో అవుట్ ఇన్ దిస్ సన్. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు గో అవుట్ ఇన్ దిస్ సన్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నాట్ నౌ, I will go after the sun goes down in the evening. Not now, I will go after the sun goes down in the evening. అంటే ఇప్పుడు కాదు, నేను సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత వెళ్తాను అని. Another example is I don't understand why you are playing in the sun. I don't understand or I don't understand at all why you are playing in the sun. అంటే నువ్వు ఎండలో ఎందుకు ఆడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఎండలో ఎందుకు సాయంత్రం వెళ్ళు. ఇది సమ్మర్లో చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో వై ఇన్ ద సన్ యూ గో ఇన్ ది ఈవినింగ్. వై ఇన్ ద సన్ యూ గో ఇన్ ది ఈవినింగ్ ఈ విధంగా చెప్తాం. వై ఇన్ ద సన్ అంటే ఎండలో ఎందుకు అని. Now the first example of this sentence is what are you supposed to do outside in this hot weather? What are you supposed to do outside in this hot weather? అంటే ఈ ఎండలో నువ్వు బయటకు వెళ్ళి చేయాల్సిన పనులు ఏంటివి అని. Another example is I said what I had to say. If you still want to go, you can go. I said what I had to say. If you still want to go, you can go. అంటే నేను చెప్పాల్సింది నీకు చెప్పాను, నువ్వు ఇంకా వెళ్ళాలని అనుకుంటే నువ్వు వెళ్ళొచ్చు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చెమటలు విపరీతంగా పడుతున్నాయి. సమ్మర్లో ఈ సెంటెన్స్ని అందరూ చాలా ఎక్కువసార్లు యూస్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ స్వెటింగ్ ప్రొఫ్యూస్లీ. ఐ ఆమ్ స్వెటింగ్ ప్రొఫ్యూస్లీ ఈ విధంగా చెప్తాం. స్వెటింగ్ ప్రొఫ్యూస్లీ అంటే చాలా విపరీతంగా లేదా చాలా ఎక్కువగా చెమటలు పట్టడం అని. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I am sweating profusely without a fan. I am sweating profusely without a fan. అంటే ఫ్యాన్ లేకపోవడం వల్ల నాకు చెమటలు విపరీతంగా పడుతున్నాయి అని. అదే I am sweating profusely because there is no fan. అంటే ఇక్కడ ఫ్యాన్ లేకపోవడం వల్ల నాకు చెమటలు విపరీతంగా పడుతున్నాయి అని. Another example is your shirt all wet with sweat? Is your shirt all wet with sweat? అంటే నీ షర్ట్ అంతా చెమటతో తడిచిపోయిందా అని. Now the last sentence is అస్సలు గాలి రావడం లేదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో there is no wind here at all. There is no wind here at all ఈ విధంగా చెప్తాం. అంటే ఇక్కడ అస్సలు గాలి లేదు లేదా అస్సలు గాలి రావడం లేదు అని. Now the first example is there is no air in your house and we are sweating profusely. There is no air in your house and we are sweating profusely. అంటే మీ ఇంట్లో అస్సలు గాలి లేదు, దానివల్ల మాకు చాలా విపరీతంగా చెమటలు వస్తున్నాయి అని. Another example is the power went out as soon as I turned on the AC. The power went out as soon as I turned on the AC. అంటే నేను ఏసీ ఇలా ఆన్ చేయగానే పవర్ అలా పోయింది లేదా కరెంట్ అలా పోయింది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting English Teacher. Have a good day. Bye bye.